భారతదేశ 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు న్యాయమూర్తి సూర్యకాంత్. న్యాయమూర్తి బిఆర్ గవాయ్ పదవి విరమణతో ఖాళీ అవుతున్న ఈ అత్యున్నత పదవిని సూర్యకాంత్ చేపట్టనున్నారు. ఈ మేరకు అక్టోబర్ 30న సూర్యకాంత్ను సీజేఐగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే 15 నెలల పాటు అంటే 2027 ఫిబ్రవరి 9 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించనున్నారు సూర్యకాంత్. ఇక ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను ప్రమాణం చేయించనున్నారు. సూర్యకాంత్ ప్రమాణ స్వీకార వేడుకలో ఈసారి అంతర్జాతీయ అతిథుల హాజరు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుంది. తొలిసారిగా విదేశీ దేశాల నుంచి 15 ఉన్నత న్యాయమూర్తులు, అందులో 5 చీఫ్ జస్టిస్లు కూడా ఉండడం ఈ కార్యక్రమానికి విశేష ప్రాధాన్యాన్ని తీసుకొచ్చింది. ఆ అతిథుల్లో భూటాన్, కెన్యా, మలేషియా, మారిషస్, నేపాల్, శ్రీలంక వంటి 6 దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉన్నారు. ఇక సూర్యకాంత్ విషయానికి వస్తే ఆయన 1962 ఫిబ్రవరి 10న హర్యానా రాష్ట్రం హిసార్ జిల్లాలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. సూర్యకాంత్కు న్యాయ రంగంలో కుటుంబం నేపథ్యం లేదు. చిన్న ఊరిలో న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించిన ఆయన తర్వాత ఉన్నత న్యాయస్థానాల్లో అంచెలంచెలుగా ప్రాధాన్యమైన స్థానాలకు ఎదిగారు. సుప్రీంకోర్టుకు రాకముందు 2018 అక్టోబర్ 5న హిమాచల్ ప్రదేశ్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. సుప్రీంకోర్టులో ఆయన పనిచేసిన కాలం దేశ రాజకీయ, సాంవిధానిక దిశను ప్రభావితం చేసే కీలక తీర్పులతో నిలిచింది. ఆర్టికల్ 370 రద్దుపై చారిత్రాత్మక తీర్పులో పౌరసత్వం, స్వేచ్ఛ హక్కులు, ఎన్నికల సంస్కరణలు వంటి అంశాలపై కీలక నిర్ణయాల్లో ఆయన భాగమయ్యారు. సిడిషన్ చట్టం 124A అమలును నిలిపివేసిన బెంచ్లో కూడా సూర్యకాంత్ ఒక సభ్యుడు. సమాజంలో ముఖ్యంగా మహిళల ప్రాతినిధ్యం పెంచే దిశగా ఆయన పలు తీర్పులిచ్చారు. అక్రమంగా తొలగించిన మహిళా సర్పంచ్ను తిరిగి పదవిలోకి తీసుకురావాలని ఆదేశించడమే కాకుండా బార్ అసోసియేషన్లో ఒక 3వ వంతు స్థానాలు మహిళలకు కేటాయించాలని సూచించిన తీర్పులో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. పెగాసస్ గూఢచర్య కేసులో ప్రభుత్వం జాతీయ భద్రత పేరుతో యథేచ్ఛంగా అధికారాలు వినియోగించకూడదని సూచిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చలను రేకెత్తించాయి. ప్రధాని మోదీ 2022 పంజాబ్ పర్యటనలో జరిగిన భద్రతా లోపంపై జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలోని కమిటీని ఏర్పాట్లు చేసిన బెంచ్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. ఇటీవలి కాలంలో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ మైనార్టీ హోదాపై 1967లో తీర్పును తిరస్కరించిన 7 న్యాయమూర్తుల బెంచ్లో కూడా సూర్యకాంత్ సభ్యుడిగా ఉన్నారు. దేశవ్యాప్తంగా గవర్నర్, రాష్ట్రపతి అధికారాలపై వచ్చిన ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ను విచారించిన బెంచ్లో ఆయన తీర్పులు భవిష్యత్తులో భారత రాజ్యాంగ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. నేడు సీజేఐగా పదవీ స్వీకారం చేయనున్న సూర్యకాంత్ భారత న్యాయ వ్యవస్థలో ముఖ్యమైన మార్పులను తీసుకురావబోతున్నారని కూడా నిపుణులు భావిస్తున్నారు.